మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మళ్ళీ ప్రజలు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఆజాద్ కాశ్మీర్ అని పిలిచే ప్రాంతంలో నిజంగా ప్రజలకు స్వేచ్ఛ ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భారత్ ఎప్పటి నుంచో పీఓకే మన భూభాగమే అని చెప్తుంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తులో ఏ మార్పులకు దారితీస్తాయో అనేది ఇప్పుడు విశ్లేషించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పాలిటిక్స్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటియాల్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు పీఓకేలో జరుగుతున్న తాజా నిరసనలు పాకిస్తాన్కి అతిపెద్ద హెచ్చరికన. కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు మనకు చెప్తూనే వస్తాం, మనం పీఓకే మనదని భారతదేశం చెప్తుంటాం. వాళ్ళేమో మన వైపు ఏమంటారు, ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ లేకుంటే ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. వాళ్ళ వైపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. వాళ్ళు దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటారు. మన అందరు తెలిసిందే 1948లో జరిగింది ఇది. 48లో రాజా హరి సింగ్ అప్పుడు ఆయన యాక్సెషన్ డాక్యుమెంట్ సైన్ చేశారు, అంటే విలీనం అవుతున్నారని చెప్పి జమ్మూ కాశ్మీర్ మన దాంట్లో. కానీ దాని తర్వాత నెహ్రూ కొంచెం టైం డిలే చేశారు ఇండియన్ ఆర్మీని పంపించడానికి. ఆ టైంలో పాకిస్తాన్ ఆర్మీ, అంటే వాళ్ళు ట్రైబ్స్మెన్ అంటారు కానీ వీళ్ళ ఆర్మీ వాళ్ళు వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఆల్మోస్ట్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దాకా వచ్చేసారు. కానీ అప్పుడు దాకా ఇండియన్ ఆర్మీ ల్యాండ్ అయిపోయారు. వాళ్ళు తిరిగి కొట్టిన తర్వాత వీళ్ళని వాటిని బయట కొట్టేస్తారు, వాళ్ళని అటాక్ చేశారు. రిటర్న్ అటాక్ చేస్తే వాళ్ళు పారిపోయి, కానీ అటువైపు ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ ఆ సైడ్లో ఉన్న మొత్తం కాశ్మీర్కి వెళ్ళిపోయింది, వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. మ్యాప్ చూడడానికి చాలా బాగుంటుంది, కాశ్మీర్ మ్యాప్ పెద్దది. కానీ ఇటువైపు మొత్తం చైనాకి ఇచ్చేశారు నెహ్రూ గారు. 38,000 స్క్వేర్ కిలోమీటర్ అక్సాయ్ చిన్న అంటారు దాన్ని, లద్దాఖ్ పక్కన. ఇటేమో ఆజాద్ కాశ్మీర్ అని, వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం చెప్పుకుంటాం. మిగిలింది చిన్న ఒక ముక్కే జమ్మూ కాశ్మీర్లో, అంటే శ్రీనగర్ జమ్మూ ఏరియా ఉందంతే. మిగతా అంతా పాకిస్తాన్ చేతిలో ఉంది, లేకుంటే చైనా చేతిలో. ఇది నెహ్రూ చేసిన బ్లండర్ ఎప్పటి నుంచో, అది సపరేట్ స్టోరీ. ఇప్పుడు ఈ ఫ్లాష్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, పాకిస్తాన్లో చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పెషల్లీ ఈ ఏరియాలో, మీరు మాట్లాడుతున్న ఏరియాలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అక్కడ పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ లేదు. రెండవది అక్కడ తినడానికి తిండి లేదు, ఆట స్పెషల్లీ లేదు, గోధుమ పిండి లేదు. చాలా రోజుల నుంచి పాకిస్తాన్లో గొడవ నడుస్తుంది. యాక్చువల్లీ ఈ ఏరియాలో కరెంట్ ఎక్సెస్గా ఉండాలి. అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మా ఏరియాలోనే కరెంట్ ఉత్పత్తి అవుతుంది, Correct. మళ్ళీ అక్కడ అయ్యే ఉత్పత్తి కూడా ఖర్చు ఏంటంటే 1.5 నుంచి వెళ్ళి 2.5 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ వీళ్ళు ఇక్కడ వాళ్ళకి ఛార్జ్ చేసేది ఏంటంటే 30 రూపాయల నుంచి వెళ్ళి 40 రూపాయల వరకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్టయితే 3,000 పైన. కరెక్ట్. సో ఇది కరెక్ట్ కాదు. అండ్ ఈ పిండి గురించి కూడా చూసుకున్నట్టయితే ఆ ప్రాంతాన్ని వాళ్ళు తీసుకోవడం వల్ల అప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మేము ఇది సబ్సిడీ కింద ఇస్తాం పిండిని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇదంతా నడుస్తున్నప్పుడు మీరు మంగళా డ్యామ్ గురించి మాట్లాడుతున్నారు. మంగళా డ్యామ్ నుంచి ప్రొడ్యూస్ చేసే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ చాలా చీప్. హైడ్రో ఎలక్ట్రిక్ ఎప్పుడు చీప్నే ఉంటుంది భారతదేశంలో కూడా. మనకి బొగ్గు నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది, దానికి మనకు 3 రూపాయలు పడుతుంది ఒక యూనిట్కి. కానీ నీళ్ళు ఫ్రీ కాదు, నీళ్ళకి ఖర్చు ఏం లేదు. మినిమం ఖర్చు ఏంటంటే ఆ ఇంజిన్స్, ఆ జనరేటర్స్ మిగతా ఉంటుంది, ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉంటుంది మీకు. సో మీకు 2 రూపాయలు కూడా మీకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఒకసారి ₹1.50 కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ మీరు చెప్పినట్లు వీళ్ళని ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు, అది వాళ్ళకున్న కోపం. ఇంకోటి, మనం పాకిస్తాన్ జాగ్రఫీ అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ పొలిటిక్స్ కంట్రోల్ చేసేది పంజాబ్. మన వైపు ఉన్న పంజాబ్, వాళ్ళ వైపు కూడా ఒక పంజాబ్ ఉంది. ఈ పంజాబ్ నుంచి ఉన్న పొలిటీషియన్సే ఎప్పుడు పాకిస్తాన్లో పవర్ క్యాప్చర్ చేస్తారు. వాళ్ళ ప్రధానమంత్రి కానీ, వాళ్ళ ఆర్మీ చీఫ్ కానీ, వీళ్ళందరూ పంజాబ్ నుంచి వస్తారు. సింధ్ కానీ, బలోచ్ ఏరియా కానీ, ఖైబర్ పఖ్తూన్వా కానీ, ఈ చెప్పిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ, ఇక్కడి నుంచి ఎవరికి రిప్రజెంటేషన్ ఉండదు. ఓకే, దీని నడిమిట్లో ఒక పెద్ద గొడవ. అదే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళది. 12 సీట్లు పాకిస్తానీ నుంచి, అంటే కశ్మీర్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ కోసం అని పెట్టుకున్నారు. ఇది మన వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్తారు, శరణార్థులు. మన వాళ్ళు వెళ్ళరు కదా. సో ఈ సెటిల్డ్ ఇన్ పాకిస్తాన్, అంటే రెఫ్యూజీస్ పాకిస్తాన్ మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్లో వెళ్ళి సెటిల్ అయ్యారా, నాకు తెలియదు ఎవరు వెళ్తారని ఇక్కడి నుంచి. ఓకే, కొంతమంది సింధులు ఉందంటున్నారు, కొంతమంది మిగతా చోట్ల ఉందంటున్నారు. ఈ ఎలక్షన్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, వీళ్ళ ఎలక్షన్, ఈ సీట్లు వీళ్ళ ఫెడరల్ సెటప్లోనే నడుస్తుంది. పాకిస్తాన్ అసెంబ్లీ వాళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు పిఓకే అసెంబ్లీలో. ఈ 12 సీట్లు కాకుండా 5 సీట్లు మహిళలకు రిజర్వ్ చేశారు.
ఒకటేమో ఉలామాలకు అంటే రిలీజియస్ లీడర్స్కి ఇచ్చారనమాట. అండ్ ఒకటి కశ్మీర్ వాళ్ళు బయట ఉన్న వాళ్ళు అంటే బయట దేశాలు ఉన్న వాళ్ళు కశ్మీర్కి ఇచ్చారు. సో టెక్నికలీ 53 సీట్లు ఉన్న అసెంబ్లీలో వాళ్ళ పార్లమెంట్లో, ఇది పిఓకే పార్లమెంట్లో 33 సీట్లు వీళ్ళకు ఎలక్ట్ అంటే అన్నమాట, ప్రజలు ఎలక్ట్ చేస్తారు. మిగతా అంతా ఈ రిజర్వ్డ్ కేటగిరీలో వెళ్ళిపోతుంది. సో వీళ్ళు దీని వ్యతిరేకంగా చాలా మటుకు ప్రొటెస్ట్ చేశారు. ఓకే, ఈ ఎంక్యూఎం అనే ఒక పార్టీ ఉంది అక్కడ, అది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు వాళ్ళు ఈ సీట్లన్నీ గుంచుకెళ్ళి తీసుకెళ్ళిపోయారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓకే, అంటే వీళ్ళు యాక్చువల్లీ ఉర్దూ స్పీకింగ్ మైగ్రెంట్స్ ఇండియా అంటారు, పాకిస్తాన్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ 53 అసెంబ్లీ సెగ్మెంట్లో 20 వాళ్ళ పాకిస్తాన్ కంట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడున్న పిఓకేలో ఉన్న పార్టీస్కి మెజారిటీ ఎప్పుడు రాదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఈ ఆర్మీ కంట్రోల్ చేస్తారు ఈ సీట్లన్నీ, మాకు అసలు దీని మీద పట్టు లేదు, పిఓకే ప్రజలకి వాళ్ళ హక్కు కావాలి అని చెప్పి గొడవ నడుస్తుంది అన్నమాట ఎప్పటి నుంచో. ఈ ప్రాబ్లం మీద ఇష్యూ ఉంది. సో ఈసారి ఏం జరిగింది, పాకిస్తాన్లో చాలా మటుకు పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ కాల్పులు జరిపి చాలామందిని చంపేశారు. ఈ గిల్జిత్ పాకిస్తాన్ కూడా అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఓకే, మనం చూస్తున్నాం పాకిస్తాన్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ అంటాం మనం ఇప్పుడు దానికి. అక్కడ కూడా ఎలక్షన్ జరిగినాయి రీసెంట్లీ. ఈ చాలా మటుకు మనం కూడా ప్రొటెస్ట్ చేసాం, ఎందుకంటే ఈ టెరిటరీ జేఎన్కే కానీ లద్దాఖ్ కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంతా మన వైపు, ఈవెన్ గిల్గిత్ బాల్టిస్తాన్ కూడా ఇంకా కూడా లీగలీ మనం సెటిల్ చేయలేదు ఈ ప్రాబ్లం 1947 మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం మనం దాన్ని. కానీ ఇప్పుడున్న ఈ ప్రాబ్లం పాకిస్తాన్లో బేసిక్లీ ఒక ఎకనామిక్ కండిషన్ ఒకటి, రెండవది ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ సీట్స్ మీద చాలా పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది. ఇది పాకిస్తాన్లో ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం, ఇప్పుడు కదా నిన్న మొన్న మొదలు కాలేదు ఇది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు మన దగ్గర ఉన్న కశ్మీరీలు అటువైపు వాళ్ళ చుట్టాలు కూడా ఉంటారు ఇటువైపు. వాళ్ళు భారతదేశంలో మన గవర్నమెంట్ గోధుమలు ఫ్రీగా ఇస్తున్నారు నార్త్లో, మన దగ్గర బియ్యం ఇచ్చేటట్లు ఇక్కడ. ఓకే, 82-80 కోట్ల మందికి దేశంలో ఇప్పుడు కూడా బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు మోదీ గవర్నమెంట్. ఇది కోవిడ్ టైంలో మొదలైంది అది. అక్కడ డబ్బులు పెడితే కూడా వాళ్ళకి ఆటా దొరకట్లేదు. సో వాళ్ళు డెవలప్మెంట్ చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఇంత ఈజీగా ఉన్నారు వాళ్ళు, మనకు ఎక్కడ ఏం లేదు కదా, డెవలప్మెంట్ చూస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు కశ్మీర్లో, మన వైపున కశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో. అటువైపు ఏం లేదు. ఇక్కడ బారాముల్లా దాకా వందే భారత్ ఎక్స్టెండ్ చేశారు, ట్రైన్ ట్రాక్ వేశారు, వందే భారత్ కట్టారు, చెనాబ్ మీద బ్రిడ్జ్ కట్టారు. ఈ డెవలప్మెంట్స్ అంతా వాళ్ళు చూస్తున్నారు అటువైపు నుంచి. మా దగ్గర ఏం లేదు, ఉన్నదంతా పంజాబీ పాకిస్తానీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, మమ్మల్ని ఏమి ఇడవలేదు మా దగ్గరికి అని చెప్పేసి. సో ఈ గొడవ నడుస్తుంది పాకిస్తాన్లో చాలా రోజుల నుంచి. అది ఇప్పుడు మళ్ళీ తరిమికి బయట వచ్చింది, పోలీస్ ఫైరింగ్ జరిగింది, చాలామంది చనిపోయారు, మళ్ళీ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇక్కడ అసలు పిఓకే ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు సార్? హక్కుల స్వపరిపాలన లేకపోతే పాకిస్తాన్ నుంచి విముక్త? లేదు, వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ తిండి. ఓకే, మళ్ళీ వాళ్ళకి బతకడానికి ఎలక్ట్రిసిటీ చీప్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు భారతదేశం దగ్గర వచ్చి మీ దగ్గర విలీనం అయిపోతే అదేం జరగదు. ఓకే, లెట్ అస్ బి వెరీ వెరీ క్లియర్ అబౌట్. కొంతమంది నా ఫ్రెండ్స్ నా దగ్గర అంటారు, ఏంటి సురేష్ గారు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మనం వెళ్ళి పిఓకే తీసుకోవాలి కదా అంటే, నేను చెప్పాను వెళ్ళి ట్రై చేయండి ఒకసారి అని చెప్పాను. మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇస్తామా, మన కాశ్మీర్ పాకిస్తాన్కి ఇస్తామా? మనం ఇవ్వం, ఒక ఇంచు కూడా ఇవ్వం మనం. ఓకే, అది అది వాళ్ళు కూడా అంతే. మనం పిఓకేలో ఉన్న ప్రజల దగ్గర వెళ్ళి రేపు మీరు భారతదేశంలో కలిస్తే వాళ్ళు అన్నారు సారీ అంటారు, వాళ్ళు నో అంటారు. వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ని పక్కన పెట్టండి, ఈవెన్ వాళ్ళే అంటారు నో అంటారు. అప్పుడు మీరు వెళ్ళి ఎట్లా క్యాప్చర్ చేస్తారు? ఇది మన వైపు ఉన్న ప్రాబ్లం. వాళ్ళకి ఇంటర్నల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను చెప్పినాను చూడండి, 12 సీట్లు కాకుండా ఎలక్షన్ ప్రాబ్లం ఉంది అక్కడ. ఎంక్యూఎం వాళ్ళు పార్టీ సీట్లు తీసుకెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ కంట్రోల్ చేస్తున్నారు ఈ సీట్లని. వాళ్ళకి ఇండిపెండెన్స్ లేదు, అంటే వాళ్ళకి కావాల్సిన స్వతంత్రం వాళ్ళకి రావట్లేదు. వాళ్ళకి ఒక సెమీ ఆటానమస్ బాడీ లాగా ఫంక్షన్ చేస్తున్నారు, ఏరియా లాగా ఫంక్షన్ చేస్తున్నారు. మా దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అంతా పాకిస్తాన్ తీసుకెళ్ళిపోతున్నారు. ఈవెన్ గిల్జిత్ పాకిస్తాన్ వైపున అక్కడ కూడా నుంచి ఈ ఏం చెప్తారు, కావాలని చెప్పి మన మ్యాగ్నెట్స్ కోసం ఉన్న ఓవర్ అంతా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. రేరర్స్ తీసుకెళ్ళిపోతున్నారు, యుఎస్కి అమ్మేసుకుంటున్నారు. ముందు చైనాకి అమ్ముతుండే ఇదంతా. అక్కడున్న ప్రజలు అడుగుతున్నారు మాకేంటి డెవలప్మెంట్? మాకు డెవలప్మెంటే లేదు, ఈ డబ్బులన్నీ మా దగ్గర నుంచి వెళ్తుంది. మా దగ్గర ఉన్న మంగళ డీమ్ల నీళ్ళు వాడుకొని మీరు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మాకు రేట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎట్లా జరుగుతుందని వాళ్ళు ప్రశ్నిస్తూ అక్కడి నుంచి మొదలైన గొడవ. పోలీస్ ఫైరింగ్లో 50 మంది దాకా చనిపోయారు అంటున్నారు. ఈసారి ఎగ్జాక్ట్ నెంబర్ మనకు తెలియదు. కానీ పాకిస్తాన్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు జరుగుతున్నప్పుడు ఇటువైపు పిఓకే నుంచి కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అదే వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు ఏం చేయాలని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే
తాలిబాన్ వెంటబడాలనా లేకుంటే వీళ్ళ దగ్గర వెళ్ళాలని చెప్పేసి అనమాట. పాకిస్తాన్ ప్రభుత్వం నిరసనలను అణచివేయడానికి ఎందుకు బలప్రయోగం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. చేస్తారు కదా, అక్కడున్న ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రోడ్ బ్లాక్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఇదంతా చూస్తున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రొటెస్ట్? మన వైపు కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రజలు చూస్తున్నారు, భారతదేశం గవర్నమెంట్ చూస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ చూస్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది చూడండి, వాళ్ళ చుట్టాలు ఇటుపక్క ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు ఇదేంటి ప్రాబ్లం, ఇది ఎప్పుడు ఇది అవుతుంది, మన వైపు వచ్చేస్తారా వీళ్ళందరూ? అది జరగదు. కానీ ఈ పాకిస్తాన్ ఆర్మీ దీన్ని ఎట్లయినా, వాళ్ళు ఇప్పుడు కూడా కాదు, మీరు దీనికన్నా ముందు ఖైబర్ పఖ్తూన్వాలా జరిగింది మీరు తెలుసు, బాంబింగ్ చేశారు వాళ్ళ ప్రజల మీద వాళ్ళు బాంబింగ్ చేశారు. ఆలోచించండి, ఇది దారుణమైన పరిస్థితి అనమాట. అప్పుడు పాకిస్తాన్ రియల్ ఇంటెన్షన్ అర్థమైపోతుంది మీకు. వాళ్ళకి కావాల్సింది పంజాబ్ అంతే, మిగతా ఎవ్వరు ఎక్కడైనా వస్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒకవైపు బలూచిస్తాన్, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఉంది, అక్కడ వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత మీకు తెలుసు. సో ఈ బలూచిస్తాన్ వైపు ఉన్నాయి, ఖైబర్ పఖ్తూన్వా వైపు ఉంది, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. పాకిస్తాన్లో ఒకటే ఇన్స్టిట్యూషన్ ఉంది, గవర్నమెంట్ అనేది లేదు. పేరు కోసం ఉందా అంటే షబాజ్ షరీఫ్ ఉన్నాడు, ఓడిపోయిన మనిషి ప్రధానమంత్రి అయ్యాడు, గెలిచిన మనిషి ఏమో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. అది పాకిస్తాన్ డెమోక్రసీ అది. సో షబాజ్ షరీఫ్కి ఈ వాయిస్ లేదు దీంట్లో. ఇదంతా ఆర్మీ కంట్రోల్ చేస్తారు. బహుశా ఈసారి కూడా వీళ్ళు ఇంకొక 100 మందిని చంపేస్తారు కావాలంటే, మళ్ళీ కంప్లీట్ కర్ఫ్యూ పెట్టేసి మళ్ళీ లా అండ్ ఆర్డర్ అంతా ఆర్మీ చేతిలో ఉంటుంది, మళ్ళీ నిరసనలన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఆజాద్ కాశ్మీర్ అని పిలుపునిస్తున్న ప్రాంతాలలో ప్రజలు ఎందుకు వీధుల్లోకి వచ్చారు? దీనికి కారణాలు, ఫస్ట్ రీజన్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, తినడానికి తిండి లేదు. ఇప్పుడు ఎందుకు ఏం చేస్తారు చెప్పండి? నీళ్ళు కూడా తక్కువ ఉందంట ఆ ఏరియాలో, కొంచెం ప్రాబ్లం ఉంది. ఈవెన్ దో వాళ్ళ డ్యామ్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు న్యాచురల్ రోడ్డు మీదకి వస్తారు. ఇరాన్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మీరు మొన్న ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఇరాన్లో ఏం ప్రాబ్లం ఉండే, ఇప్పుడు కొంచెం బాగా సర్దుపడింది అనుకోండి, కానీ ముందు ఇరాన్లో కూడా ఇదే నీళ్ళు లేకుండే వాళ్ళకి. ఈ ప్రాబ్లం పాకిస్తాన్లో కూడా ఉంది. పాకిస్తాన్లో ఏంటంటే ఒక ఎలీట్, ఒక విఐపి కేటగిరీలో ఉన్న వాళ్ళే పాకిస్తాన్ నడిపిస్తారు. అది ఆర్మీ ఉండొచ్చు, అది ముల్లాలు ఉండొచ్చు, అండ్ ఈ పొలిటికల్ పార్టీస్ లైక్ ఈ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ పీడీపీ కానీ వీళ్ళు నడిపిస్తారు. ఓకే, ముషరఫ్ మన జర్దారీ వాళ్ళ పార్టీ, లేకుంటే షబాజ్ షరీఫ్ ఫ్యామిలీ వాళ్ళు నడిపిస్తారు. సో వాళ్ళ నడిమిట్లో ఒక ఎలీట్ ఉన్నారు. ఆర్మీలో ఉన్న అదే ఎలీట్ వాళ్ళు పొలిటిక్స్లో కూడా మీకు కనిపిస్తారు. సో పిఓకే ప్రజలు ఏమంటున్నారు, మేము ఇక్కడ మాకు ఏం లేదు, మేము ఎట్లా బతకాలని అడుగుతున్నారు వాళ్ళు. మీరే చెప్పండి. వీళ్ళకి ఆన్సర్ లేవు, దానికి జవాబు లేదు. దీంతోనే పిఓకే ప్రజలకి పాకిస్తాన్ మీద నమ్మకం పోయిందంటే ఇప్పుడు వాళ్ళు మన వైపు వస్తారంటే అది కూడా రారు. మరి ఎట్లా? మరి ఎందుకంటే వాళ్ళకి రిలీజియన్ ఇస్ ఓపియం ఫర్ మాసెస్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళకి ఇస్లామిస్ట్ ఫిలాసఫీ వాళ్ళది, అది వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నిరాకరించారు. వాళ్ళకి ఇస్లాం ఉండాలి, మనం ఎందుకు ఇస్తాం? సారీ, వీ విల్ నాట్ అగ్రీ టు ఇట్. మీరు వస్తే వచ్చేసేయండి ఇటువైపు, కానీ మనం అట్లా పాపులేషన్ తీసుకోం కదా. ఆల్రెడీ మన దగ్గర టెర్రరిస్ట్ చాలా ఉన్నారు ఇక్కడ. మళ్ళీ అక్కడి నుంచి ఉన్న మళ్ళీ ఇంకొక 300-400 టెర్రరిస్ట్ని తీసుకోవాలంటే మనతో కాదు. వద్దు బాబు, మీరే పెట్టేసుకోండి అని చెప్తాం. మీ గొడవ మీరు చూసుకోండి. కొంతమంది అంటారు మనం వెళ్ళి పిఓకే తీసుకోవచ్చు అట్లానే అని, జరగదు అది. లెట్ us బి ప్రాక్టికల్ అబౌట్ ఇట్. మన కాశ్మీర్ మనం సార్ట్అవుట్ చేసుకుంటాం. అట్లా మాట్లాడితే మిమ్మల్ని తప్పుగా అనుకుంటారేమో. అనుకున్నారు, చాలామంది అనుకున్నారు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ అ ప్రాక్టికల్ పర్స్పెక్టివ్. చెప్పడానికి చాలా బాగుంటుంది, మనం అఖండ భారత్ చేయాలని చెప్పేసి. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళండి ఒకసారి, వెళ్ళి చెప్పండి అక్కడ మేము అఖండ భారతంలో చేరిపోతామని. ఫస్ట్ మన దేశం మనం చూసుకోవాలి. మన దేశంలో ఇవాళ మణిపూర్లో మళ్ళీ 2 సోల్జర్స్ చనిపోయారు. ఓకే, ఫస్ట్ అది ఆపాలి మనం. మన దేశంలో ఉన్న నక్సలైట్స్ని అమిత్ షా గారు ఎట్లా ఫినిష్ చేశారో, నార్త్ ఈస్ట్ కూడా అట్లా చేస్తారని అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు. అది ముందు ఫినిష్ చేసేస్తారు కూడా ఆయన నెక్స్ట్ 6 monthsలో. దాని తర్వాత మన కాశ్మీర్ ఇప్పుడు ఎంత సేఫ్గా ఉందని ప్రాబ్లం లేదు. మీకు గుర్తుంటుంది కాంగ్రెస్ హయాంలో రోజు కాల్పులు, లేకుంటే టెర్రరిస్ట్ అటాక్లు. ఓకే, సరే మోదీ గవర్నమెంట్ టైంలో కూడా జరిగింది, పెహల్గాం జరిగింది, దానికి పుల్వామా జరిగింది, ఉరీ జరిగింది, లేదని కాదు, కానీ మనం దానికి రిప్లై ఇచ్చాం కదా, జవాబు ఇచ్చాం. కానీ 26/11 జరిగిన తర్వాత ముంబై అటాక్లో 160 మంది చనిపోయినప్పుడు మన్మోహన్ సింగ్ ఏం చేయలేదు. ఒక బాంబు పోయి ఒక థ్రెటనింగ్ నోట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే యూఎస్ చెప్పారంటే ఏం చేయకండి, అది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకు గొడవ అని. సో మన వాళ్ళు ఊరుకున్నాం. సో పిఓకేలో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సరే, ఇది ఒకటే కాదు, వాళ్ళకి నీళ్ళు, తిండి, ఉద్యోగాలు లేవు.
ఏం చేసుకుంటారు? అంటే బేసిక్ నెసెసిటీస్ లేవు అసలు. డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఉంటే మీకు ఆదాయం వస్తుంది, ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం ఉంటే మీకు ఆదాయం వస్తుంది. అది మీరు షాప్లలో కొనుక్కొని ఖర్చు చేస్తారు. ఒక సైక్లికల్ ఎకానమీ లాగా పనిచేస్తుంది. షాప్ కీపర్స్కి డబ్బులు వస్తుంది, వాళ్ళు వెళ్ళి కొత్త సరుకులు కొనుక్కుంటారు, అది కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, మళ్ళీ తిరుగుతుంది మొత్తం. ఇక్కడ ప్రాబ్లం బిజినెస్ అనేది లేదు అసలు. ఇక్కడ ఉద్యోగాలు లేవు, అక్కడ ఏం చెప్తారు, నీళ్ళు లేదు, కరెంట్ తక్కువ ఉంది, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. దాని నడిమిట్లో ఈ 12 సీట్ల గొడవ. అది దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళు ఏమంటారు, మొత్తం మాకు అప్పగించేసేయండి మా అసెంబ్లీ, మేము చూసుకుంటాం పిఓకేలో. మీరు బయట నుంచి సీట్లు తీసుకురాకండి, బయట నుంచి ఉన్న జనరల్స్ తీసుకొచ్చి పిఓకేని కంట్రోల్ చేయకండి, మమ్మల్ని ఇడిసేసేయండి, మేము చూసుకుంటాం అంటున్నాం. అంటే దీన్ని ఆర్థిక సమస్యలాగా చూడాలంటారా, లేకపోతే రాజకీయ తిరుగుబాటులాగా చూడాలంటారా? మరి రెండు వైపుల నుంచి ఉన్నాయి. ఆర్థిక ప్రాబ్లం ఒకటి ఉంది, కానీ ఎప్పుడు చూడండి ఆర్థిక ప్రాబ్లమ్స్ పొలిటికల్ ప్రాబ్లమ్స్గా మారిపోతాయి తర్వాత. అండర్లయింగ్ కాస్ అంటారు ఇంగ్లీష్లో. అండర్లయింగ్ కాస్ పొలిటికల్. అది మీరు సింధులో చూడరు, మీకు సింధులో ఎక్కువ ప్రొటెస్ట్ ఉండదు, వాళ్ళు చాలా క్వైట్ మనుషులు. బలూచిస్తాన్ వైపు చూడండి, వాళ్ళు రెగ్యులర్గా దాడి చేస్తుంటారు పాకిస్తాన్ మీద. అక్కడేమో తెహరీకే తాలిబాన్ అటాక్ చేస్తుంటారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఇటు ఖైబర్ పఖ్తూన్వా నుంచి టెర్రర్ అటాక్స్ ఉంటాయి పాకిస్తాన్ మీద. బలోచ్ ఆర్మీ వాళ్ళేమో మొన్ననే ఒక 30 మందిని చంపేశారంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ. సో పాకిస్తాన్ అన్ని సైడ్ల నుంచి వాళ్ళ మీద అటాక్ ఉంది. ముందేమంటే వాళ్ళకి మన భారతదేశం ఒకటే ఉండే వాళ్ళకి వాళ్ళ ఆర్మీ పొజిషనింగ్ అంతా పాకిస్తాన్ ఈస్ట్ సైడ్ నుంచి ఆర్మీ అంతా పొజిషన్ ఉండే. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ చూసుకోవాలి, ఇక్కడ ఖైబర్ పఖ్తూన్వా చూసుకోవాలి, ఇప్పుడు ఈ పిఓకే చూసుకోవాలి, బలూచ్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి ఆర్మీ డిస్పోజ్ అయిపోయారు అన్ని ఏరియాస్లో. లేకుంటే అందరు భారత్ వైపే ఉన్నారు వాళ్ళ ఆర్మీ మొత్తం. అదొక పెద్ద మార్పు వచ్చింది. అది డెఫినెట్గా పొలిటికల్ అండర్ టోన్స్ ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ పొలిటికల్ ఒకటే కాదు, ఎకనామిక్ ప్రాబ్లం కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఇది పాకిస్తాన్, మీరు మెయిన్ పాకిస్తాన్ అది బాగుంది అనుకుంటారు, అక్కడ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ దగ్గర ఉన్నది $26 బిలియన్ అంతే. అంటే 2-3 మ్యాక్సిమం 2 నెలలకి కావాల్సిన క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చు, ఎసెన్షియల్ ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు. ఎసెన్షియల్ మీరు బయట నుంచి మీరు పాకిస్తాన్ తయారు చేయనిది ఏమైనా ఉంటే అది కూడా బయట నుంచి తెప్పించుకోవచ్చు 2 నెలలకి. దాని తర్వాత డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అప్పుడు వాళ్ళు సౌదీ అరేబియా దగ్గర వెళ్తారు, అయ్యా ప్లీజ్ హెల్ప్ అని చెప్పి ఒక 2 బిలియన్ తీసుకొని మళ్ళీ వస్తారు. మళ్ళీ అదే సో ఫెయిల్డ్ స్టేట్ అన్నమాట. దానికోసం పబ్లిసిటీ కోసమే వాళ్ళు ఈ చర్చలు గిర్చలు నడుస్తున్నారు. వాళ్ళ ప్లేన్ కూడా లేవు వాళ్ళ దగ్గర, సొంతమైన ప్లేన్ లేదు. వాళ్ళకి కొత్తగా బయట నుంచి ప్లేన్ తెచ్చుకొని దాన్ని పెయింట్ చేసి పాకిస్తాన్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ సంగతి ఇప్పుడు ఉన్నది. పాకిస్తాన్ ఎకానమీ ఈజ్ ఫినిష్డ్. ఇప్పుడు అమెరికా ఎందుకు సహాయం చేస్తున్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ కంపెనీలో పెట్టుబడి పెట్టారు పాకిస్తాన్ వాళ్ళు. అసీమ్ మునీర్ స్పెషల్లీ వాళ్ళ ఫీల్డ్ మార్షల్ కాదు ఆయన, ఫీల్డ్ మార్షల్. సో పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ స్టేట్, వాళ్ళని మన అట్లనే కన్సిడర్ చేస్తాం, కానీ యూఎస్ చేయరు, నో ప్రాబ్లం. కానీ వాళ్ళకి మనం వాళ్ళ మెడిసిన్ వాళ్ళకే ఇవ్వాలి. మనకి కశ్మీర్లో ఎట్లా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో అదే ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళకి పిఓకేలో అర్థమైపోయింది. ఓకే, డబ్బులు ఇచ్చి మన దగ్గర ఆయుధాలు పంపించి టెర్రరిస్ట్ పంపించి చేస్తున్నాం. ఇటు మీ వైపు వచ్చినప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు ఎట్లా ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేది. ఇప్పుడు దాకా వాళ్ళ మీద టెర్రరిస్ట్ అటాక్ ఏం జరగలేదు పిఓకే నుంచి, కానీ అప్పుడప్పుడు ఖైబర్ పఖ్తూన్వా కానీ మీరు అటువైపు బలూచిస్తాన్ చూస్తే రెగ్యులర్గా టెర్రరిస్ట్ అటాక్ నడుస్తున్నాయి వాళ్ళ మీద. ఇది పాకిస్తాన్కి ఒక హెచ్చరిక. మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం, లేకుంటే అంతే, మేము మీకు అదే టేస్ట్ ఆఫ్ మెడిసిన్లు మీకు ఇస్తామన్నమాట. ఎప్పటి నుంచో భారత్ చెప్తుంది పిఓకే భారత్లో అంతర్భాగం అనే వాదనకు తాజాగా పరిణామాలు అంటే కొత్త బలాన్ని ఏమైనా ఇస్తున్నాయా? తాజా పరిణామాలు మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, కానీ అటువైపు నుంచి మనకు సపోర్ట్ ఏమి ఉండదు. అటువైపు హిందువులు లేరు, అంతా ముస్లిమ్సే, వాళ్ళు సపోర్ట్ చేయరు. వాళ్ళ కోమ్ అంటారు, వాళ్ళ ఉమ్మాకు ఉంటుంది అంతే, వాళ్ళు వాళ్ళ రిలీజియన్ కోసమే ఉంటారు. అంటే మనం అంటే భూభాగం చూస్తున్నాం కానీ అక్కడ ప్రజల్ని మనం చూడట్లే అంటారా సార్? ప్రజలు కూడా అంతే. ప్రజలు ఎప్పుడు పాకిస్తాన్తో పోరాటం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. కానీ రేపు భారతదేశం వచ్చిందనుకో హిందూలోగా ఆగే కథ, మళ్ళీ వాళ్ళందరూ ఒకటే అయిపోతారు, మనం మళ్ళీ బయటకు వచ్చేసి ఇది ప్రాబ్లం అన్నమాట. పాక్లో పెరుగుతున్న అసంతృప్తి వాళ్ళ పాకిస్తాన్కు అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుందా? వాళ్ళకి దానికన్నా పెద్ద ప్రాబ్లం ఆఫ్ఘనిస్తాన్. ఇదంత పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళకి. ఇది పిఓకేలో ఉన్న ప్రజల దగ్గర ఆయుధాలు లేవు, లెట్ us బి వెరీ క్లియర్. ఆయుధాలు లేవు, వాళ్ళు పొలిటికల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, రోడ్ల మీద వస్తున్నారు, రాళ్ళు విసురుతున్నారు, ఇదంతా చేస్తారు. కానీ అటువైపు బలూచిస్తాన్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, రాకెట్ ప్రొపైల్ గ్రెనేడ్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఐఈడీ ఎక్స్ప్లోజివ్స్ ఉంది, అది వాడుకుంటున్నారు. తెహరీకే తాలిబాన్ దగ్గర కూడా అదే ఉంది, వాళ్ళు అటువైపు నుంచి బాంబింగ్ చేస్తున్నారు తెహరీకే తాలిబాన్.
అటు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి అటాక్స్ జరుగుతున్నాయి, ఆఫ్ఘనిస్తాన్ మీద వీళ్ళు బాంబింగ్ చేస్తున్నారు, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. కానీ పాకిస్తాన్ మీద ఇంటర్నేషనల్గా ప్రెషర్ ఎక్కడ వస్తుందంటే పాకిస్తాన్లో ఉన్న చాలామంది బయట ఉన్న వాళ్ళు ఇప్పుడు లండన్లో ప్యారిస్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా. ఇప్పుడు భారత్లో ఈ పరిణామాలు మన భారతదేశం ఈ పరిణామాలను అసలు ఎట్లా చూస్తుంది సార్? మనం ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని మనం సింపథైజ్ చేస్తున్నాం అంతేగాని మనం ఎక్కువ ఇంటర్నల్ అఫేర్స్ ఇంకో దేశం లేకుంటే రేపు మళ్ళీ మన మణిపూర్ మీదో లేకుంటే మన జమ్మూ కాశ్మీర్ మీద వాళ్ళు కామెంట్లు కొట్టడం మొదలు పెడతారు. ఇక్కడ ఏదైనా ఘటన జరిగింది అనుకోండి, లేకుంటే ఎవరో ప్రొటెస్ట్ చేశారు, కొంతమంది రోడ్డు మీదకి వచ్చారు, అక్కడ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఎన్నో రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు, దాని గురించి పాకిస్తాన్ కామెంట్ కొట్టడం మొదలు పెడతారు. ఏమనంటే వాళ్ళు ఏమంటారు, మీరు కూడా కామెంట్ కొట్టారు కదా మా ఇంటర్నల్ అఫేర్స్ మీద, పిఓకే మీద, మేము కూడా చేస్తాము. మణిపూర్లో జరుగుతున్న అంత తప్పు, అక్కడ ప్రజల మీద భారతదేశం అత్యాచారాలు చేస్తున్నారు, అది ఇది అని చెప్పి పాకిస్తాన్ కామెంట్ కొడతారు. సో మనం డిప్లొమాటిక్ లెవెల్లో మనం డీల్ చేసుకోవాలి, బయట ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ మన వైపు నుంచి మీకు గుర్తుంటుంది, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 21-22 సీట్లు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ఎలక్షన్ జరగదు అనుకోండి అక్కడ, కానీ అక్కడున్న ప్రజల కోసం మన 22 సీట్లు తీసి పక్కన పెట్టాం. ఇది మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో. కానీ మన అక్కడ ఓటింగ్ చేపియలేం, అక్కడ క్యాండిడేట్లు దొరకరు మీకు, కానీ 22 సీట్లు తీసి పెట్టాం మనం. వాళ్ళు యాజ్ మచ్ as వాళ్ళ 12 సీట్లు చూడండి, ఇదే సేమ్ కాన్సెప్ట్ వాళ్ళది. కశ్మీర్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ కోసం 12 సీట్లు పెట్టారు వాళ్ళు. కానీ మనం ఏం చేసాం, పిఓకేలోనే మనం 22 సీట్లు పెట్టాం, కానీ అక్కడ ఎలక్షన్ జరగదు. అది ప్రాబ్లం. చైనా ఈ పరిణామాలను ఎలా చూస్తుంది? సిపిఈసిపై ప్రభావం ఎట్లా ఉంటుంది? సిపిసి మీద ప్రభావం ఉండవు. ఇది బలూచిస్తాన్ ఎంత థ్రెట్ ఉందో అంత ఏం లేదు ఇది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఈసితో కనెక్షన్ ఉండదు దీనికి. ఓకే, ఇది మెయిన్ కరకోరం హైవే నుంచి వచ్చే సిపిఈసి. అది వాళ్ళ వైపు నుంచి మీరు చూస్తే మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ వైపు నుంచి దాడితోనే పాకిస్తాన్లో ఉన్న చైనీస్ వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు చాలామంది చనిపోయారు కూడా ఈ అటాక్స్లో. ఇంకా ముందుకెళ్తే ప్రాబ్లం అవుతుందని ఎప్పుడో చైనా వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళకి. పాక్ ఆర్మీకి ఇప్పుడు పెద్ద సవాల్ భారత లేకపోతే పిఓకేలోని ప్రజల అసంతృప్తి? అక్కడ వాళ్ళు ఆర్మీ డైరెక్ట్గా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్, వాళ్ళు ముందు రేంజర్స్ని పెట్టుకుంటారు, పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళు ఫైరింగ్ చేస్తారు, వాళ్ళు చంపేస్తారు. కానీ ఆర్మీ కొంచెం వెనక ఉంటుంది. ఆర్మీకి మెయిన్ ప్రాబ్లం చెప్పాను చూడండి, అక్కడ పక్కన ఆఫ్ఘనిస్తాన్తో గొడవ నడుస్తుంది. ఇటు బలూచులు బాంబులు పెడుతున్నారు, పేల్చేస్తారు, 30 మంది చంపేశారు మొన్న పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని. వీళ్ళకి భయం ఉంది, బలూచ్ వాళ్ళు ఎప్పుడు చేస్తారో అని భయం ఉంది. సో వాళ్ళు ఇటు పక్కన పిఓకేని పక్కన పెట్టేస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకోండి, మాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఉంది, బలూచిస్తాన్ ప్రాబ్లం ఉంది, మేము అది సార్ట్అవుట్ చేసుకుంటాం ముందు అని చెప్తారు వాళ్ళు. పిఓకే ఎన్నికల ముందు జరుగుతున్న ఈ నిరసనలు రాజకీయ సమీకరణలను మార్చేస్తాయా? లేదు. అక్కడ ఉన్న పాలిటిక్స్ మీరు అర్థం చేసుకోవాలి. పిఓకేలో ఉన్న పార్టీస్ కానీ వాళ్ళకి నేషనల్ లెవెల్లో రిప్రజెంటేషన్ ఎక్కువ లేదు పాకిస్తాన్లో, వాళ్ళకి రీజనల్ ఫోర్స్గా మిగిలిపోయారు. ఈవెన్ ఎంక్యూఎం అనే పార్టీ టైం చాలా పవర్ఫుల్ ఉండే. ఓకే, వాళ్ళకి లండన్లో ఆఫీస్ ఉండే, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుండే వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక షాడో పార్టీగా మారిపోయారు వాళ్ళు. అది ప్రాబ్లం అనమాట. సో పాకిస్తాన్లో ఆర్మీ సపోర్ట్ లేకుండా మీరు ఏం చేయలేరు, నథింగ్ యూ కెన్ డూ. ఆర్మీ సపోర్ట్ ఉంటే ఎస్ మీరు ఏమైనా చేయవచ్చు. పాకిస్తాన్లో అల్లా అండ్ ఆర్మీ రెండే నడుస్తున్నారు. అల్లా ఆర్మీ అంతే. ప్రపంచ మీడియా ఇప్పుడు పిఓకే వైపు ఎందుకు దృష్టి సారిస్తుంది? చేయరు కూడా, వాళ్ళకి అసలు దే ఆర్ నాట్ బాదర్డ్. ఇక్కడ ఇరాన్లో ప్రాబ్లమ్లు ఉన్నాయి, అక్కడ కొరియాతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ కొట్టుకుంటున్నారు, సిరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లెబనాన్లో ఇష్యూస్ ఉంది. ఇది ఏంటి, ఇది వాళ్ళు చూసుకుంటారులే అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఇంటర్ఫియర్ కూడా చేయరు. ఈవెన్ మన దగ్గర కూడా అంతే కదా, మన జమ్మూ కాశ్మీర్లో ఏమైనా గొడవ అయితే, మన మణిపూర్లో గొడవ అయితే వాళ్ళే పట్టించుకోద్దు. బిగ్గర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఇదంతా చాలా చిన్న ఇష్యూస్ ఇది అన్నమాట. రాబోయే నెలల్లో పిఓకేలో మరింత పెద్ద ఉద్యమం జరిగే అవకాశం ఉంది? లేదు, దీనికన్నా ముందు వెళ్ళరు. ఎందుకంటే అక్కడ లోకల్ పొలిటికల్ పార్టీస్ అంత స్ట్రాంగ్ లేరు. అక్కడ మీకు ఏ ఉద్యమం నడిపేయాలంటే పొలిటికల్ సపోర్ట్ ఉండాలి మీకు. అక్కడ ఒక పీపీపీఓ, అక్కడ ఒక తెహరీక తాలిబాన్ వాళ్ళ పార్టీ, లేకుంటే మిగతా ఎవరైనా అక్కడ వచ్చి వాళ్ళు పొలిటికల్ పార్టీ పెడితే అప్పుడు నడుస్తుంది. కానీ అక్కడ లోకల్ పార్టీస్ అంత స్ట్రాంగ్ కాదు. అక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు అంతే కొంతమంది, వాళ్ళు ఎక్కువ రోజులు నడిపేయలేరు. ఇదంతా డబ్బులు కావాలి దీనికన్నీ, అది వాళ్ళ దగ్గర ఆయుధాలు కావాలి, అది కూడా వాళ్ళ దగ్గర లేదు. సో ఎస్ ప్రొటెస్ట్ ఉంటుంది, కానీ అది మళ్ళీ సైక్లికల్గా ఉంటుంది. ఇది ఒక 2 సంవత్సరాల ముందు నడిచింది ఇదే ప్రొటెస్ట్, దాని తర్వాత మొత్తం చల్లబడిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ చల్లబడిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.